ఏసీబీ జాయింట్ డైరెక్టర్ ఏఆర్ శ్రీనివాస్ బదిలీ తెలంగాణలో చర్చనీయాంశంగా మారింది. ఏసీబీ జాయింట్ డైరెక్టర్గా పనిచేస్తున్న ఏఆర్ శ్రీనివాస్ను ప్రభుత్వం తెలంగాణ పోలీస్ అకాడమీకి బదిలీ చేసింది. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో జరిగిన ఏసీబీ దాడుల వ్యవహారమే ఏఆర్ శ్రీనివాస్ బదిలీకి కారణమా అనే చర్చ జరుగుతోంది. ప్రజాప్రతినిధి ఒత్తిడితోనే ఐపీఎస్ అధికారి బదిలీ జరిగిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. 6 నెలల వ్యవధిలోనే ఏఆర్ శ్రీనివాస్ 2 సార్లు బదిలీ కావడం కూడా హాట్ టాపిక్ గా మారింది. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ కేసులో ఏఆర్ శ్రీనివాస్ సిట్ చీఫ్ గా పనిచేశారు. ఆ కేసు విచారణ కీలక దశలో ఉండగా ఏఆర్ శ్రీనివాస్ బదిలీ అయ్యారు. ఇప్పుడు కూడా బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఏసీబీ దాడుల కేసు విచారణ కీలక దశలో ఉండగా ఆయన ట్రాన్స్ఫర్ అయ్యారు. ఏఆర్ శ్రీనివాస్ బదిలీపై ఐపీఎస్ వర్గాల్లో తీవ్ర అసంతృప్తి ఉన్నట్లు చెబుతున్నారు. ఇక ఏఆర్ శ్రీనివాస్ బదిలీకి సంబంధించి మరింత సమాచారం ఇన్పుట్ ఎడిటర్ పవన్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రైట్ పవన్, చెప్పండి. అయితే ఇప్పటికే 2 సార్లు బదిలీ అయినట్లుగా తెలుస్తోంది ఏఆర్ శ్రీనివాస్. సో ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి ఎలా చూసుకోవచ్చు అంటారు? 6 నెలల వ్యవధిలో ఒక ఐపీఎస్ అధికారిని ప్రభుత్వం 2 సార్లు బదిలీ చేసింది. ప్రస్తుతం ఇదే ఐపీఎస్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 2 కేసులు గతంలో ఆయన సిట్ చీఫ్గా పనిచేశారు. టీఎస్పీఎస్సీ లీకేజీ వ్యవహారంలో చాలా కీలకంగా ఆయన విచారణ కొనసాగింది. 100 మందికి పైగా ఆయన ఈ కేసుతో సంబంధం ఉన్న వాళ్ళని అరెస్ట్ చేశారు. ఎక్కడ కూడా ఒత్తిడిలకు తలగ్గకుండా అటు అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, పేపర్లు కొనుగోలు చేసిన ప్రభుత్వ ఉద్యోగులు, ఇంకా అనేక మందిని ఆ కేసుతో సంబంధం ఉన్న అనేక మందిని అరెస్ట్ చేస్తున్నారు. అరెస్టుల పర్వం కొనసాగుతూ ఉన్న సమయంలోనే అకస్మాత్తుగా ఆయన బదిలీ చేసి ఏసీబీ జాయింట్ డైరెక్టర్గా నియమించింది. ఇటీవల గడిచిన 2 రోజులుగా అటు బంజారాహిల్స్ సిఐ అవినీతి వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా కూడా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పోలీస్ శాఖకు కూడా తలనొప్పిగా మారిన వ్యవహారంలో అటు ఏసీబీ కూడా రంగంలోకి దిగింది. గతంలోనే అటు సిఐ నరేందర్ వ్యవహారం ఏసీబీ అధికారుల దృష్టికి వచ్చిన ఒక ప్రజాప్రతినిధి తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చి ఆ సమయంలో కేసు నమోదు చేయకుండా ఆయన పైన విచారణ జరపకుండా అడ్డుకున్నారన్న ప్రచారం కొనసాగుతుంది. ఏసీబీ అధికారులే స్వయంగా అటు ఇప్పుడు ఆరోపణలు ఎదుర్కొంటున్న నరేందర్తో పాటు అటు పబ్ యజమాని మధ్య రాజీ కుదిర్చారన్న వాదనలు కూడా వినిపించాయి. ఈ నేపథ్యంలోనే ఆ కేసు కీలకంగా విచారణ కొనసాగుతుంది. దాదాపు 20 గంటల పాటు ఇన్స్పెక్టర్ను, ఆ కేసుతో సంబంధం ఉన్న ఇతరులందరినీ విచారించి ఈరోజు మరి కాసేపట్లో ఏసీబీ అధికారులు ఎదుట హాజరు కావాల్సి ఉన్న సమయంలో నిన్న ఆదివారం రోజు ఏఆర్ శ్రీనివాస్ జాయింట్ డైరెక్టర్ను అకస్మాత్తుగా పోలీస్ అకాడమీకి బదిలీ చేయడం అనేది అటు పోలీస్ వర్గాల్లోనే కాదు ఇటు రాజకీయ వర్గాల్లో కూడా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మరికొద్ది రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ విడుదల కాబోతుంది. మరికొన్ని గంటలలో మరికొద్ది రోజుల్లో ఎలక్షన్లు కూడా ఉన్నాయి. ముక్కుసూటిగా వ్యవహరించే ఐపీఎస్ అధికారి ఏఆర్ శ్రీనివాస్ను కావాలనే బదిలీ చేశారు. నగరానికి చెందిన ఒక ప్రజాప్రతినిధి తీవ్రమైన ఒత్తిడి తీసుకొచ్చి ఆయన బదిలీ చేయించారన్న వాదనలు అయితే వినపడుతున్నాయి. ప్రస్తుతం అయితే ఐపీఎస్ అధికారులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఒక కీలకమైన కేసులు విచారణ చేస్తున్న అధికారిని ఆ కేసు విచారణ కీలక దశలో ఉన్న సమయంలో ఈ రకంగా బదిలీ చేయడం అనేది పోలీసుల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీస్తుంది. ఇటువంటి బదిలీలు చేయరాదు. కనీసం 2 సంవత్సరాల పాటు ఆయన ఆ పదవిలో కొనసాగే అవకాశం ఉంది. కానీ ప్రభుత్వం అటు ప్రజాప్రతినిధి ఒత్తిడికి తలొగ్గే ఈ రకంగా బదిలీ చేసిందంటూ వాళ్ళందరూ కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ కేసు నీరుగార్చడం కోసమే అటు తెలంగాణ రాష్ట్ర పోలీసుకు అటు మచ్చ తెచ్చే విధంగా సిఐ నరేందర్ వ్యవహారం ఉంది. ఆ కేసు విచారణ కొనసాగిస్తున్న అధికారిని బదిలీ చేయడం సమంజసం కాదంటూ కూడా ఐపీఎస్ వర్గాలు అయితే అంటున్నట్టుగా తెలుస్తుంది. రైట్ పవన్, అయితే కేవలం 6 నెలల వ్యవధిలోనే ఇలా 2 సార్లు, అంటే ఒక కేసు కీలక దశలో విచారణ జరుగుతుండగా ఇలా 2 సార్లు ఒక అధికారిని బదిలీ చేయడం అనేది అసలు కంప్లీట్గా అంటే గవర్నమెంట్ ఏ విధంగా ఉంది అనేది మనకు క్లియర్గా అర్థమవుతోంది. అంటే అది ఏది కూడా నీరుగార్చే చర్య అనేది ఖచ్చితంగా చెప్పొచ్చు అనేలాగా కనిపిస్తుంది. ఏమంటారు మీరు? వాస్తవానికి టీఎస్పీఎస్సీ కేసు విచారణ మొదటి నుంచి కూడా అనేక రకాల ఒత్తిళ్ళు వచ్చాయి. వివిధ రాజకీయ పక్షాలు కావచ్చు, రకరకాల ప్రచారం దానిపైన జరిగింది. స్వయంగా ప్రభుత్వంలో ఉన్న పెద్దలకే ఆ కేసుతో సంబంధం ఉందని కూడా ప్రతిపక్షాలు ఆరోపించాయి. కానీ ఎక్కడ కూడా ఇటువంటి ప్రచారాలకు ఎటువంటి ఒత్తిళ్లకు తలగ్గకుండా ఆయన సిట్ చీఫ్గా
ఆయన అనేక మందిని అటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధి పిల్లలు ఈ పేపర్లు కొనుగోలు చేశారు, ఆ కేసులో వాళ్ళని కూడా అరెస్ట్ చేశారు. అట్లనే ప్రభుత్వ అధికారులను సైతం ఆయన అరెస్ట్ చేశారు. కొంతమంది టీఎస్పీఎస్సీలోని పెద్దలకి నోటీసులు ఇచ్చి విచారణ చేశారు. ఇదంతా కూడా అనేక మందిని అరెస్ట్ చేస్తున్నారు. ఆ కేసు ఇంకా దర్యాప్తు కొనసాగుతుంది. ఇంకా కీలక దశకు చేరుకుంటున్న సమయంలో అకస్మాత్తుగా ఆయన్ని బదిలీ చేశారు. అంటే అక్కడితోని ఆ కేసు విచారణ ఆగిపోయిందని మనం భావించాల్సి వస్తుంది. ఏఆర్ శ్రీనివాస్ బదిలీ అయిన తర్వాత మహా అంటే 1-2 అరెస్టులు మాత్రమే జరిగాయి ఆ కేసు విచారణ అక్కడితోని ఆగిపోయినట్లుగానే మనం భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే తర్వాత ఈ కేసులో ఎటువంటి పురోగతి లేదు. ఇప్పుడు ఈ కేసులో కూడా అటు తెలంగాణ పోలీస్ శాఖకు మచ్చ తెచ్చే విధంగా ఒక సిఐ వ్యవహరించాడు. అతని పైన చర్యలకు ఏసీబీ సిద్ధమవుతున్న తరుణంలో వాళ్ళను అడ్డుకునే ప్రయత్నం ఒక ప్రజాప్రతినిధి తీవ్ర స్థాయిలో ఒత్తిడి తీసుకొచ్చారు. ఈ సిఐ నరేందర్ని కనుక ఈ సమయంలో విచారణ చేస్తే అది పోలీస్ శాఖకి చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి విచారణని నిలుపుదల చేయాలి, ఖచ్చితంగా ఏసీబీని ఆపాలంటూ ఆయన తీవ్ర స్థాయిలో ఒత్తిడి తీసుకొచ్చారు. ఆయన ఒత్తిడి మేరకే ముక్కుసూటి మంచిగా పేరున్న అధికారి ఏఆర్ శ్రీనివాస్ను ఈరోజు బదిలీ చేశారనే చర్చ అయితే జరుగుతుంది. అంటే ఈరోజు విచారణకు హాజరు కావాలంటే ఇప్పటికే 41 సిఆర్పిసి నోటీసులు కూడా ఇచ్చారు. వాస్తవానికి ఆయనకు సంబంధించి నరేందర్ అవినీతికి సంబంధించి చాలా స్పష్టమైన ఆధారాలను ఏసీబీ అధికారులు సేకరించారు. స్వయంగా లంచం ఇచ్చిన వ్యక్తే తాను లంచం కోసం తనని ఇబ్బంది పెట్టారు, తనని డిమాండ్ చేశారంటూ స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. అటువంటి వ్యక్తిని అరెస్ట్ చేయకుండా సిఆర్పిసి నోటీసులు ఇచ్చినప్పుడే కొంత అనుమానాలు రేకెత్తించాయి. ఇప్పుడు అధికారిని బదిలీ చేయడంతో ఆ కేసు కూడా నీరు గార్చడానికి అన్న ఆరోపణలు అయితే వినపడుతున్న పరిస్థితి ఉంది. రైట్ పవన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.